తెలుగు నటులను తీసుకొచ్చి ఒక మహనీయుడు, ఒక మంచి దర్శకుడు ఇంద్రగంటి గారి సినిమాలు మరింత విజయవంతం అవ్వాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు, అలాగే 2022 నుంచి నన్ను గెంటైనందుకు ఇండస్ట్రీకి, అలాగే కోర్టు ద్వారా అద్భుతమైన విజయాన్ని సాధించిన మా ప్రియదర్శి గారికి, చాలా సినిమాల్లో ఎప్పుడు పక్క నుండి వెన్నెల కిషోర్ గారు ఎదిగే ప్రతి మెట్టులో ఆయన భుజం మీద చేసి సార్ బాగా చేస్తున్నారని చెప్పడం సార్. దండం పెడతాను నాకు అదేం చెప్పట్లేదు సార్, భయం వేస్తుంది. ఎందుకు సార్? వద్దండి సార్, ఏం లేదు. వెన్నెల కిషోర్ గారితో ప్రతిసారి ఇండస్ట్రీ నెట్టేస్తారంటారు. అమ్మమ్మో, ఫస్ట్ మీరు ఇండస్ట్రీ అంతా నెట్టేసిన తర్వాత మీరు వెళ్తారు. చాపర్కి వెళ్ళే ఛాన్సే లేదు. 20 సినిమాలు వారితో చేశాను. ప్రతి మెట్టులో ఆయన ఒక భుజం మీద చేసి ఎప్పుడు బాగా చేసిన ఒక ఇది చెప్పడం చాలా ఆనందంగా ఉంటుంది. సో అలాగే మా అమ్మాయి తెలుగు అమ్మాయి, పేరుకి మలయాళం అన్న అనిపించినా కూడా చక్కటి తెలుగు అమ్మాయి. సో మా శివలంక కృష్ణప్రసాద్ గారు, వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, హీరో ఫాదర్గా నన్ను ఆవిష్కరించిన ఇంద్రగంటి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, కేవలం తండ్రి గారికి ఈ మధ్య విలన్ వేషాలు కూడా ఇస్తారు. ఇందాక అడిగారు వెన్నెల కిషోర్, ఆ జుట్టు అది ఏమిటి అలా ఉన్నామని. ఎక్కడో వచ్చిన సైకో కిల్లర్ వేషం మీద వచ్చాను. సందీప్ సినిమాలో హీరోలా ఉన్నారు సార్. సందీప్ పంగా సినిమాలో హీరో అన్నారు, అది కూడా అన్నారు. మీరు వస్తున్న బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంది నాకు. లేదు సార్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇంత మంచిగా అంటే హ్యూమర్ అసైడ్ ఈ సినిమాని విజయవంతం చేయాలని కోరుకుంటూ, తెలుగు భాషలో మరి ఇంత చక్కటి సినిమాలు తీసి ఇంద్రగంటి గారికి మనందరం కూడా చేయూతనిచ్చి వారి ద్వారా మరిన్ని మంచి సినిమాలు తెచ్చుకోవాలని కోరుకుంటూ, మా అబ్బాయి ప్రియదర్శిని కోర్టులాగే ఇంత మరింత అద్భుతమైన విజయం సాధించి ఆయన జాతకమే కాకుండా మాలాంటి వాళ్ళ జాతకాలు కూడా మార్చాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా ప్రొడ్యూసర్ కృష్ణప్రసాద్ గారు మాట్లాడతారు. శివలంక కృష్ణ.